పార్టీలకు దీనికి సంబంధం లేదు. నేను అధికార యంత్రాంగం గురించే మాట్లాడుతున్నాను. గతంలో ఉన్న అధికార యంత్రాంగం ఏంటి, ఇప్పుడున్న అధికార యంత్రాంగం ఏంటి, మా సంస్థకు సంబంధించి వాళ్ళకి ఏమైనా చేతులు కలిపారని నాకు డౌట్ వస్తుంది. లేకపోతే ఈ దారుణం ఏంటి? ఇప్పుడు ఒకరు సమస్యలు ఎక్కడైనా సమస్యలు వస్తాయి. బిజినెస్ మనము ఒక 1000 కోట్లు టార్గెట్ పెట్టుకుంటే ఒక 200 కోట్లు 300 కోట్లు తగ్గొచ్చు, లేదా 400 కోట్లు తగ్గొచ్చు, 500 కోట్లు తగ్గొచ్చు. అసలు ₹1 కూడా రాలేదంటే, అసలు టార్గెటే పెట్టకపోతే, అసలు ప్రయత్నాలే లేకపోతే ఏం ఐఏఎస్ ఆయన దినేష్ గారు? సచ్ ఏ యంగ్స్టర్. నేను డైరెక్ట్గా పాయింట్ బ్లాంక్లు ఎందుకు చెప్తున్నా అంటే, అధికారులు ఇంత లెథార్జిక్గా మా ముఖ్యమంత్రి గారు పదే 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 నెత్తు నోరు కొట్టుకొని చెప్తున్నాడు. ఆయన మీరు విధుల్లో అలసత్వం వహించొద్దు, మీరు విధుల్లో అలసత్వం వహించొద్దు, ఎప్పటికప్పుడు పనులు చేయండి, ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి అని చెప్తే అసలు మొదలే పెట్టకపోతే ఏం చేయాలి? ఇందులో భాగంగా వారు ఎండీగా ఐఏఎస్ అయితే ఉన్నారు. బట్ వారికి చేదోడు వాదోడుగా ఉంటే అసలు బిజినెస్ను ఒక అడుగు కూడా ముందుకు పోనీయకుండా 3 వ్యక్తులు ఉన్నారు. అంటే మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా 3 అనే కాదు, ఇలా 3 అయితే స్పాట్లో టెర్మినేట్ చేస్తున్నా. ఈడీ హెచ్ఆర్ గారు మేడం ఇమ్మీడియట్గా ఈరోజు ఈ 3 పేర్లు చదువుతున్నాను. వాళ్ళకి ఇమ్మీడియట్గా టెర్మినేషన్ ఇవ్వండి. అఫ్కోర్స్ సబ్జెక్ట్ 1 మంత్ నోటీస్ ఇవ్వండి. కానీ ఈ రోజు రేపు నాలా ట్రాన్స్ఫర్ చేసుకొని దే షుడ్ నాట్ బి హియర్. ఒక్క రోజున కూడా ఈ ఆర్గనైజేషన్కి మంచిది కాదు. నోటీస్ అయితే 1 మంత్ పీరియడ్ నోటీస్ ఇవ్వండి. బట్ దేర్ సర్వీసెస్ నాట్ రిక్వైర్డ్ టుడే ఆన్వర్డ్స్, జస్ట్ నాలా ట్రాన్స్ఫర్. వారు 3 పేర్లు ఏంటంటే, ఒకటి పప్పు సత్యరామ భరద్వాజ గారు, ఈజ్ ఎ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్. అంటే టెక్నాలజీ ఆఫీసర్ అంటే ఇతను ఈ నెట్వర్క్ మొత్తం ఇతని చేతిలోనే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పా కదా, ప్రతిరోజు ఏదో ఒక సమస్య రాష్ట్రంలో వస్తుందని చెప్పేసి ఇతని చేతిలో ఉండే టెక్నాలజీ ఆపరేషన్స్. రెండోది వచ్చేసరికి గంధంశెట్టి సురేష్ గారు, ఇతని చేతిలో బిజినెస్ హెడ్. ఇతని చేతిలో మొత్తం బిజినెస్ ఉంటుంది. ఇందా చెప్పే కదా, ₹1 బిజినెస్ రాలేదు, ఒక్క కనెక్షన్ కూడా కొత్తది కాలేదు. ఇతని మీద గతంలో కూడా ఆంధ్రజ్యోతి వాళ్ళు రాశారు, ఫైబర్ ప్రక్షాళన ఏదని. హరిగారు మీదే కదా రాశారు, ఇదే ప్రక్షాళన ఈ పొద్దు చేస్తానా. అతని మీద పర్టికులర్ అతని పేరుతో రాస్తూ మిగతా ఓవరాల్ కూడా అడిగారు ఫైబర్ ప్రక్షాళన అనేది. వాస్తవం చెప్పాలంటే మాకంటే ముందు, ప్రతిపక్షం కంటే ముందు కూడా హరిగారు ఆ రోజు ఆంధ్రజ్యోతిలో ఫైబర్ ప్రక్షాళన ఏదని చెప్పేసి అడగడం జరిగింది. సో ఈరోజు కొంత ఇంతకుముందు అయింది, ఇప్పుడు కొంత. 3వ వ్యక్తి పేరు మేడం శశాంక్ హైదర్ ఖాన్. ఇతను వచ్చేసరికి ప్రొక్యూర్మెంట్లో ఉంటూ గత మేనేజ్మెంట్లో ఎన్నో అవకతవకలు జరిగితే ప్రొక్యూర్మెంట్లో ఒక్క విషయాన్ని కూడా చైర్మన్గా నాకు ఒక్కరోజు కూడా వచ్చి చెప్పిన పాపాన పోలేదు. విజిలెన్స్ వాళ్ళు చెప్తాను, విజిలెన్స్ వాళ్ళు వస్తే వాళ్ళకు కూడా సహకరించిన పాపాన పోలేదు. ఆ పాయింట్కి వస్తాను. వీళ్ళు 3 మేడం ఇప్పుడు నేను చదివిన పేర్లు. వీళ్ళు 3ని ఇమ్మీడియట్గా ఈ రోజే టెర్మినేట్ చేస్తూ నాలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత సబ్జెక్టు ఇవ్వండి. వీళ్ళు 3 ఏదైనా అతిక్రమం చేసినా ఏది చేసినా కూడా తదుపరి చర్యలు చాలా కఠినంగా ఉంటాయి. అందులో మొహమాటం ఏం లేదు. ఎవరు ఛార్జ్ చేపించుకున్నా కూడా. శశాంక్ హైదర్ ఖాన్ ఇతను ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ మేనేజర్. సో ఇది. 3వది ఏంటంటే, మీ అందరూ తెలుసు, నేను డిసెంబర్ 24వ తేదీన ప్రెస్ మీట్ పెట్టి 410 మందిని ఒకే రోజు ఇర్రెగ్యులర్ ఎంప్లాయీస్ అని చెప్పేసి నేను తీసేయడం జరిగింది. గుర్తుంది కదా అందరికీ, మీ అందరికీ, మీడియా వాళ్ళకి. అయితే ఒకసారి చైర్మన్ స్థానంలో ఒక ఆఫీసు డెసిషన్ తీసుకున్న తర్వాత 410 మంది తీసేయమన్న తర్వాత వాళ్ళందరూ ఇర్రెగ్యులర్ ఎంప్లాయీస్, అంటే వాళ్ళకి ఏం నోటీస్ పీరియడ్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ రోజుకి అంటే దాదాపు 2 నెలలు అవుతున్నా కూడా ఈ రోజుకి ఒక్క ఎంప్లాయీని కూడా తీసేటట్టుగా అఫీషియల్ ఆర్డర్స్ ఇవ్వలేదు. వాళ్ళందరికీ డిసెంబర్ శాలరీస్ పే చేయడం జరిగింది, జనవరి శాలరీస్ పే చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఫిబ్రవరి కూడా ఈరోజు ఇంకా 10 రోజులు ఉంటే ఈ నెల కూడా అయిపోతుంది. ఈ నెల కూడా శాలరీస్ పే చేయాలి. ఎందుకంటే నేను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా కూడా అఫీషియల్గా అధికారులు ఆర్డర్స్ ఇవ్వకపోతే, అది ఎండీ గారు కావచ్చు లేదా ఈడీ హెచ్ఆర్ కావచ్చు, ఆ రోజున ఈడీ హెచ్ఆర్ ఇవ్వకపోతే అది అఫీషియల్గా వాళ్ళు ఉన్నట్టే లెక్క. సో ఈరోజు జీతాలు పెద్దారు దాదాపు ₹1.5 ఎవడికి పుట్టింది దండగా ఇది? ఈరోజు ఎవరు కట్టాలి డబ్బులు? ఇదంతా ఇర్రెగ్యులర్ ఎంప్లాయీస్, వాళ్ళు రెగ్యులర్ ఎంప్లాయీస్ కూడా కాదు. ఎందుకు ఆఫీస్ ఆర్డర్స్ ఇవ్వరు? 24 డిసెంబర్లో నేను టెర్మినేట్ చేసిన తర్వాత క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత 28 జనవరి తేదీన మినిస్టర్ గారు ఇక్కడికి వచ్చి రివ్యూ చేసి ఆ రోజు మినిస్టర్ గారికి చెప్పడం జరిగింది. తర్వాత 29న బోర్డు మీటింగ్ పెట్టాము. బోర్డు మీటింగ్లో కూడా ఈ అంశాన్ని మేము బోర్డు మీటింగ్లో పెట్టి ఒప్పుకోవడం జరిగింది, వాళ్ళందరినీ టెర్మినేట్ చేస్తుంది. బోర్డు మీటింగ్ అయిపోయి కూడా దాదాపు 20 రోజులు దాటింది. అంటే మేము అంత ఎట్లా కనపడుతున్నాం చెప్పాలంటే, ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఇంప్లిమెంట్ అవ్వాలి కదా. అంటే నీకు ఆర్డర్స్ సైన్ చేయడానికి బాధ ఏంటంటున్నాను. మరి ఎవరు సైన్ చేయాలి? ఎవరు చేయాలి సైన్ చెప్పండి? ఒక ఎండీగా ఉన్న వ్యక్తులు సైన్ చేయాలి, ఒక ఈడీగా ఉన్న వ్యక్తులు సైన్ చేయాలి. అధికారులు ఇట్లా వాళ్ళను టెర్మినేట్ చేయడానికి మేము నిర్ణయం తీసుకున్న తర్వాత మీకు భయం ఏంటి?
భయమా? లేదా వాళ్ళు ఏమన్నా వాళ్ళ చేతులు గడిపారా? లేదా ప్రీవియస్ మేనేజ్మెంట్తో రిక్రూట్ చేసిన ఎంప్లాయీస్ కాబట్టి వీళ్ళందరూ వాళ్ళు చెప్తే ఆపారా? కారణాలు అయితే నాకు